హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ రిబ్బన్ పకోడా. హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదండి, పిల్లలకు ఇంట్లోనే ఇలా స్నాక్ చేసి పెట్టండి. ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు పుట్నాలు, వాటిని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పిండిని ఇందులోనే వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూను ఉప్పు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము. ఇప్పుడు వీటిని అన్నీ కలుపుకోవాలి. పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, వాము, జీలకర్ర అన్నీ కలిసిన తర్వాత ఇందులో వేడి చేసుకున్న నూనెను ఒక 3-4 టీ స్పూన్లు వేసుకొని వేడి చేసుకొని ఈ పిండిలోనే వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత నీళ్ళతో కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. లేదంటే పిండి మెత్తగా అవుతుంది, పకోడా చేయడానికి రాదు. అందుకోసమే కొద్దిగా చూసుకుంటూ నీళ్ళని పోసుకుంటూ బాగా పిసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మురుకుల పీటలో పెట్టుకొని ఒత్తుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు స్టవ్ పైన నూనెను వేడి చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే షేప్ చాలా బాగా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. పిండిని మొత్తం నూనెలో ఒత్తుకొని అన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ పకోడా రెడీ అయిపోయింది. ఈ పకోడాను పచ్చిమిర్చితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.